హాయ్ అండి. మన అల్లరి పిడుగులు లాంటి కుకీస్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. రైట్. ముందుగా ఒక పావు మైదా, ఒక 2 స్పూన్లు కరాచీ, ఇంకా హెడ్సన్ సిరప్. ఇందులోకి మెయిన్ వస్తువు వచ్చేసి నెయ్యి అండి. నెయ్యి అయితే ఎక్కువ పడుతుంది, నెయ్యి ఎక్కువ కావాలి. ఇంకా ఒక కప్పు షుగర్ వచ్చేసి బాగా సాఫ్ట్గా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 4 స్పూన్లు నెయ్యి, 4 స్పూన్లు అంటే 4 స్పూన్లు కాదు 5 స్పూన్లు పడతాయి. ఇప్పుడు ముందుగా ఆడించుకున్న షుగర్ని వేసుకొని మనం వన్ సైడే బాగా గ్రైండ్ చేయాలి. అండ్ ఏ సైడ్ అయితే మనం గ్రైండ్ చేస్తామో ఆ సైడే తిప్పాలి. మళ్ళీ అగైన్ రెండో సైడ్ నుంచి మనం గ్రైండ్ అయితే చేయకూడదు, బిస్కెట్ సాఫీగా రాదు. ఓకేనండి. ఇలా గ్రైండ్ చేసుకొని చూసారు కదా, ఈ పరంగా గ్రైండ్ చేసుకోవాలి బాగా సాఫీగా వచ్చేటట్టుగాని. ఈ గ్రైండ్ చేసుకున్నాక కరాచీ ఉంది కదండి, ఆ కరాచీ ఒక 1/2 కప్ వేసుకోండి. ఒక 1/2 కప్ వేసుకొని మళ్ళీ అగైన్ ఏ షేడ్ నుంచి అయితే తీసారో ఆ షేడ్ నుంచే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మైదా వేసుకొని చపాతీ ముద్ద చేసుకుంటాం చూడండి, ఆ టైప్ లాగా ముద్ద కింద చేసుకోవాలి. చేతితోటి బాగా ముద్ద కింద చేసుకోవాలి. ఇది కనుక ఇలా పొడిగా కనుక ఉంటే కనుక అండి, మీరు వాటర్ కట్ట ఏం మిక్స్ చేయొద్దు, నెయ్యే మిక్స్ చేయాలి. చూసారు కదా, కొంచెం నెయ్యి వెచ్చబెట్టుకొని ఆ నెయ్యిని అందులో వేసుకొని ఇలా సాఫ్ట్గా మనం ముద్ద కింద చేసుకొని దాన్ని ఒక చిన్న ముద్ద పరంగా పక్కకు తీసి దాంట్లో హెసన్ సిరప్ ఏదైతే తీసుకున్నామో అది కలుపుకోవాలి. ఇది ఎందుకు అనుకుంటారేమో, మరి అల్లరి పిడుగులు లాంటి బిస్కెట్లు ప్రిపేర్ చేయాలన్నాను కదండి, దానికోసం. దీంతో మనం స్మైలీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిస్కెట్లు అయితే ప్రిపేర్ చేసుకుని ఆ తర్వాత స్మైలీస్ ప్రిపేర్ చేసుకుందాం మనం. ఇప్పుడు మనం ముందుగా ఏ ప్లేట్లో అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాం ఆ ప్లేట్కి బటర్ రాసుకొని ఆ తర్వాత ఈ బిస్కెట్ షేప్స్ని చేసుకొని ఇప్పుడు స్మైలీస్ చేసుకొని ఇలా పెట్టుకుందాం. చూసారు కదా, స్మైలీస్ మనకి ఏ షేప్ కావాలైతే ఆ షేప్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఒక 1/2 ప్యాకెట్ ఉప్పు వేసుకొని దాన్ని 5 నిమిషాల ముందు సాఫ్ట్గా పేర్చాలండి. సాఫ్ట్గా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా సాఫ్ట్గా పేర్చుకొని అప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని వేడి అవ్వనివ్వాలి. ఈ ఉప్పు ఏదైతే ఉందో దాన్ని వేడవనివ్వాలి. ఒక 5 నిమిషాలు పోయాక చూసి వేడైనాక దానికి సరిపడా ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ పెట్టుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ ఉన్నాయి కదండి, ఆ బిస్కెట్స్ దాని మీద పెట్టేసుకొని స్టవ్ ఏదైతే ఉందో ఆ స్లిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పోయినాక చూసుకోవాలండి. హైలో అయితే పెట్టద్దండి, స్లిమ్లోనే ఇది బేక్ అవ్వాలి. ఒక 5 నిమిషాలు పోయినాక చూసారు కదా మన బిస్కెట్స్ ఎలా బేక్ అయిపోయినాయో. ఈ చల్లారినాక విడదీయాలి. వేడి మీద అయితే విడదీసారంటే అవి బ్రేక్ అయిపోతాయి. చూసారు కదా, ఈ చల్లగా అయినాక మనం బ్రేక్ చేయడమైనా సరే ఆ ప్లేట్ మీద నుంచి తీయడానికైనా సరే అవి చల్లగా అయితే అయిపోవాలి. చూసారు కదా, ఈ చల్లగా అయినాక ఎలాగవుతుందో పౌడర్ కింద ఎలాగవుతుంది మన బిస్కెట్ పర్ఫెక్ట్గా వచ్చేసినట్టేనండి. ఓకేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా వీడియోలు కావాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి.